మనం ఈ ప్లేలిస్ట్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి సంబంధించిన టెర్మినాలజీ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజైతే మనం ఒక పర్టికులర్ టెర్మినాలజీ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. దాన్నే బెంచ్. ఓకేనా? బెంచ్ అంటే చాలామందికి స్టిల్ డౌట్ ఉంది. తెలిసిన వాళ్ళ కోసం కాదు ఈ వీడియో, తెలియకపోయిన వాళ్ళ కోసం మాత్రమే. సో బెంచ్ అంటే ఐటీ ఇండస్ట్రీలో బెంచ్ మీద ఉన్నారని అంటారు చూడండి. యువర్ ఆన్ అ బెంచ్ అంటారు కదా. బెంచ్ మీద ఉన్నామంటే అర్థం ఏంటంటే, మీరు ఒక కంపెనీకి హైర్ అయిన తర్వాత, కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీ స్కిల్స్కి తగినట్టుగా ఓకేనా ఏవైనా ప్రాజెక్ట్స్ లేకపోతే మిమ్మల్ని కొంతకాలం ఖాళీగా కూర్చోబెడతారు. ఓకేనా? సో ఈ ఖాళీగా కూర్చోబెడతారనే టైంలో కూడా మీకు శాలరీ అనేది నార్మల్గానే అదర్ ఎంప్లాయీస్లానే క్రెడిట్ అవుతుంది. మీకు ఎంత అయితే వాళ్ళు ఒప్పుకున్నారో హెచ్ఆర్ వాళ్ళు, అంతా మీకు క్రెడిట్ అవుతుంది. శాలరీలు తగ్గించడం అవి ఉండదు బెంచ్లో ఉన్నప్పుడు. బట్ మీకు వర్క్ ఉండదు, అదొక్కటే తేడా. సో మీకు బెంచ్ మీద 3 months ఉంచవచ్చు, 6 months ఉంచవచ్చు, 1 year ఉండొచ్చు, 1.5 year కూడా ఉండొచ్చు. రీసెంట్గా క్యాప్జెమినీలో నేను విన్నాను 1 year 3 months కూడా ఒక అబ్బాయి బెంచ్ మీద ఉన్నారు. సో అన్న, ఎంతకాలం బెంచ్ మీద మనకి ఏ వర్క్ లేకుండా వాళ్ళు శాలరీలు ఇస్తున్నారు కదా, వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ ఉంటుందా, ఎందుకు అనవసరంగా శాలరీలు ఇస్తున్నారంటే అది డిఫరెంట్ డిస్కషన్ యాక్చువల్లీ. వాళ్ళకి ఎలా అంటే, ఒక ప్రాజెక్ట్ని వాళ్ళు క్లయింట్ దగ్గర నుంచి తీసుకోవాలంటే క్లయింట్కి ఎంప్లాయీస్ స్ట్రెంత్ని వాళ్ళు చూపించాలి. సడన్గా ఎంప్లాయీస్ దొరకరు కదా. ఇప్పుడు ఒక క్లయింట్కి 100 members ఉన్న ఎంప్లాయీస్కు తగ్గినట్టుగా ఒక ప్రాజెక్ట్ ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ కంపెనీలో ఓకేనా అంతమంది ఎంప్లాయీస్ లేరు అనుకోండి, డెఫినెట్లీ క్లయింట్ అనేవాడు ప్రాజెక్ట్ ఇవ్వడానికి కొంచెం భయపడతాడు. సో అందుకోసం ఆల్రెడీ రెడీగా ఎంప్లాయీస్ని హైర్ చేసుకుని ఉంటారనమాట కంపెనీస్. ఈ పర్టికులర్ హైరార్కీ అంతా కూడా మీకు ఎంఎన్సీలో మాత్రమే కనిపిస్తుంది. సో మీకు మిడిల్ లెవెల్ కంపెనీస్లో కానీ స్టార్టప్స్లో కానీ కనిపించదు. ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని బెంచ్లో ఉంచడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే ఇదంతా లైక్ ఫినాన్షియల్ అటాచ్మెంట్తో ఉంటుంది కాబట్టి, ఎస్పెషల్లీ మిడిల్ లెవెల్ అండ్ స్టార్టప్ కంపెనీస్ అలా మీకు జరిగే ఛాన్సెస్ అయితే ఉండవు. ఓన్లీ ఎంఎన్సీ కంపెనీలో అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎంఎన్సీ కంపెనీలో మాత్రమే జరుగుతుంది ఇలా. ఓకేనా? సో ఎంఎన్సీ కంపెనీలో మీరు మోర్ దెన్ 6 months కంటే ఎక్కువగా బెంచ్ మీద ఉన్నారంటే యువర్ ఇన్ ఎ డేంజర్ సిచ్యువేషన్. ఓకేనా? మిమ్మల్ని టెర్మినేట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. డెఫినెట్లీ 100% ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? ఎందుకంటే మీకు అనవసరంగా కూర్చోబెట్టి తిండి పెట్టే అవసరం ఉందా అని అనుకుంటారు కదా. డెఫినెట్లీ. సో దే విల్ టేక్ యూ సమ్ రీజన్ టు టెర్మినేట్ చేసే ఛాన్సెస్ అయితే డెఫినెట్లీ అయితే ఉంటాయి. బట్ మీరు ఈ బెంచ్లో ఉన్నప్పుడు మీ ఒక స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకుంటూ, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటూ, ఓకేనా, మీకు కంపెనీ ఈ లెర్నింగ్ సైట్స్లో ఆల్రెడీ మల్టిపుల్ కోర్సెస్ మీ యొక్క స్కిల్స్కి రిలేటెడ్ కూడా ఉంటాయి కాబట్టి మిమ్మల్ని మీరు ఎన్హాన్స్ చేసుకొని మిమ్మల్ని మీరు రెడీగా ఉంచుకుంటుంటే కంపెనీ వాళ్ళు డెఫినెట్లీ క్లయింట్ ఇంటర్వ్యూస్ని అరేంజ్ చేస్తారు. మీరు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 3 or 4 interviews వరకు వాళ్ళు అరేంజ్ చేస్తారండి. ఓకేనా? ఈ ఇంటర్వ్యూస్లో మీరు కనుక క్రాక్ చేయలేకదు అనుకోండి, డెఫినెట్లీ టెర్మినేట్ అయితే చేస్తారు. టెర్మినేట్ అంటే మిమ్మల్ని కంపెనీ నుంచి ఫైర్ చేస్తారు, తీసేస్తారు. ఓకేనా? దిస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ నౌ పీపుల్ ఆర్ ఫేసింగ్. ఓకేనా? అండ్ చాలామంది నేను ఈ మధ్యన వింటున్నాను ఏంటంటే, అన్న ఏముందన్న 3 months అంటే 6 months అంటే 1 year కూడా ఉండొచ్చు కదా బెంచ్లో, నాకైతే ఏం ప్రాబ్లం బెంచ్ మీద ఉండదు. ఎవరికి ప్రాబ్లం ఉండదు. వర్క్ చేయకుండా ఉండాలంటే డబ్బులు ఇస్తాడంటే ఎవరికి ప్రాబ్లం ఉంటుంది, అందరూ హ్యాపీగానే ఉంటాం. బట్ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది? మనం ఐటీ ఇండస్ట్రీలో ఇప్పుడు కూడా ప్రజెంట్ గురించి ఆలోచించకూడదు, ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. చూడండి, చాలామంది 15,000 10,000 కూడా జాయిన్ అవుతారు. ఎందుకు జాయిన్ అవుతారు? అలా 15,000 10,000తోనే లైఫ్ అంతా వెళ్ళిపోతుందని జాయిన్ అవుతారు కాదు కదా. ఫ్యూచర్లో డెఫినెట్లీ శాలరీ ఇంప్రూవ్ అవుతుందనే, అదే ఇంక్రీజ్ అవుతుందనే ఉద్దేశంతో కదా జాయిన్ అవుతారు. ఇక్కడ కూడా అంతే. మీరు ఇప్పుడు కంపెనీ స్విచ్ అవ్వాలి అనుకున్నప్పుడు చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది. మీరు ఒక 6 months కానీ 1 year బెంచ్ మీద ఉన్నారనుకోండి. 1 year బెంచ్ మీద ఉన్నారంటే మీకు ఏ ప్రాజెక్ట్ మీద కూడా ఎక్స్పీరియన్స్ లేదని అర్థం. మీకు మీ కంప్లీట్ ఎక్స్పీరియన్స్ అనేది లైక్ 2 years అనుకోండి. 1 year మాత్రమే మీరు ప్రాజెక్ట్ మీద పనిచేస్తారు, 1 year బెంచ్ మీద ఉన్నారు. ఇప్పుడు న్యూ కంపెనీకి వెళ్ళేటప్పుడు మీరు 2 years ఎక్స్పీరియన్స్ అని చెప్తారు. ఓకేనా? డెఫినెట్లీ మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు అక్కడ మీరు ఈ 1 year బెంచ్ మీద ఉన్నారు, 1 year మీరు ప్రాజెక్ట్ మీద పనిచేస్తారని డెఫినెట్లీ అలా ఉండదు. ఓకేనా? దట్స్ అ గుడ్ పాయింట్ యాక్చువల్లీ. బట్ న్యూ కంపెనీకి వెళ్ళేటప్పుడు మీకు ఆ కంపెనీ వాళ్ళు అడుగుతారు, మీరు ఏ ప్రాజెక్ట్స్ మీద పనిచేశారు, ఈ ఇయర్ ఏ ప్రాజెక్ట్స్ మీద పనిచేస్తారు, ఈ ఇయర్ టైం డ్యూరేషన్ ఏంటి, మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మీరు ఏవైనా పర్టికులర్ ఏపీఐస్ మీద పనిచేసినారా, సో ఇట్లా అడుగుతారు వాళ్ళు. అప్పుడు మీరు ఏ సమాధానం చెప్తారు? సో అలా కాకుండా ఒకవేళ మీకు టైం చాలా ఎక్కువగా అవుతుంది అనుకోండి బెంచ్ మీద, అలాగే మంత్స్ ఎక్కువగా అయిపోతుంది, ఇంక్రీజ్ అయిపోతుంది మంత్స్ అంటే, డెఫినెట్లీ మీరు కంపెనీ చేంజ్ అవ్వడానికి ట్రై చేసేసేయండి.
ఓకేనా. అదర్వైజ్ మీ ప్రాజెక్ట్ మేనేజర్తో రెగ్యులర్ టచ్లో ఉండండి. ఓకేనా. ఏవైనా న్యూ హైరింగ్స్ ఉంటే డెఫినెట్లీ నాకు అటాచ్ చేయండి, ఇవి నా స్కిల్స్ అని కంప్లీట్గా మీరు వాళ్ళతో అటాచ్మెంట్తో ఉంటే డెఫినెట్లీ మిమ్మల్ని వేగంగా క్లయింట్ ఇంటర్వ్యూస్ అరేంజ్ చేసేసి మీకు ప్రాజెక్ట్ మ్యాపింగ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకేనా. సో నేను ఎందుకు స్విచ్ అయిపోమంటున్నాను, మోర్ దెన్ 6 months మీరు బెంచ్ మీద ఉన్నారంటే దిస్ ద రీజన్. ఓకేనా. ప్రాజెక్ట్ అనేది మీరు ఏం చెప్తారు డెఫినెట్లీ. సో ఇట్స్ ఆల్ కంప్లీట్లీ ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్లో మళ్ళీ పడతారు మీరే. సో దట్స్ ద రీజన్ మీరు స్విచ్ అయిపోవడానికి ట్రై చేయండి. లేదంటే ప్రాజెక్ట్ మేనేజర్తో కొంచెం టచ్లో ఉండి అప్డేట్స్ తీసుకుంటూ ఉండండి. ఓకేనా. అండ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా. సో దీస్ ఆల్ థింగ్స్ అబౌట్ ద బెంచ్.